హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. తెలంగాణ స్టేట్లో పాలిసెట్కి సంబంధించి ఆల్రెడీ మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత సీట్ అలాట్మెంట్ అయితే జరిగింది. మరి ఈ సీట్ అలాట్మెంట్ జరిగిన తర్వాత మనము ఏ విధంగా లాగిన్ అవ్వాలి, ఏ విధంగా ఫీజు పేమెంట్ చేయాలి, జాయినింగ్ని ఏ విధంగా యాక్సెప్ట్ చేయాలి, ఏ ఖాళీలో సీట్ వచ్చింది ఎట్లా అనేది ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి ప్లీజ్. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. కంప్లీట్ మనది ఎడ్యుకేషన్ ఛానల్ కాబట్టి సపోర్ట్ చేయండి. ఇదిగోండి, ఇక్కడ లాగిన్ అనే బటన్ కనబడుతుంది, చూస్తున్నారా? సో ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. మీ దగ్గర ఐడి ఉంది, మీకు తెలుసు, హాల్ టికెట్ నెంబర్ ఉంది, పాస్వర్డ్ ఉంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంది. ఓకే, ఇవన్నీ ఉన్నాయి. అయినా కూడా ఒకవేళ మీకు దగ్గర పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ ఉంది, యూజ్ చేసుకోండి. ఇవన్నీ డీటెయిల్స్ ఎంట్రీ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలి, అలాట్మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేయాలి. ఓకే, అవన్నీ వన్ బై వన్ మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, సో అలాట్మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేయగానే కొంచెం స్లో ఉంది వెబ్సైట్. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు ఏ కాలేజీలో వచ్చింది, ఆ కాలేజీలో ఏ బ్రాంచ్లో వచ్చింది అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మాత్రమే మీ జాయినింగ్ అనేది యాక్సెప్ట్ చేయాలి. లేకపోతే నెక్స్ట్ ఫేజ్కి అనేది ఆప్షన్ ఉంటే వెళ్ళండి. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని అయితే ఒక ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. ఓకే, సో ఈ కాలేజీలో ఫర్ ఎగ్జాంపుల్ ఆ బ్రాంచ్లో నాకు నచ్చింది అని అనుకుందాం. ఓకే, ఇక్కడ ఫీజు డీటెయిల్స్ కూడా మనకు కనబడుతున్నాయి. వచ్చింది ఇదే కాలేజు, ఇదే బ్రాంచ్లో నాకు ఓకే అనుకుంటే అక్కడ ఫీజు కూడా చూసుకున్న తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ చేయాలి. ఓకే, ఇది ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ పే ట్యూషన్ ఫీజ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఓకేనా, సో ట్యూషన్ ఫీజు క్లిక్ చేయగానే మనకి పేమెంట్ సెక్షన్కి అయితే వెళ్తుంది. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ఈ విధంగా అడుగుతుంది. వాటిని సెలెక్ట్ చేసుకొని పేమెంట్ని అయితే కట్టేయండి. ఇక్కడ ఏం క్లిక్ చేయొద్దు, ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఏం క్లిక్ చేయొద్దు. ఓకే, ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఏమంటుంది, మళ్ళీ లాగిన్ ఫర్ సెల్ఫ్ రిపోర్టింగ్ కొరకు మళ్ళీ లాగిన్ కమ్మని ఉంటుంది. ఒక్కొక్కసారి మీకు సెక్యూరిటీ రీజన్ వల్ల బ్రౌజర్ కూడా ఓపెన్ కాదు సరిగా. కంప్లీట్ క్లోజ్ చేసేసి మళ్ళీ లాగిన్ అవ్వండి. ఇదిగోండి, క్యాండిడేట్ లాగిన్ మీదకి మళ్ళీ వచ్చి ఇదే డీటెయిల్స్ సేమ్ క్లిక్ చేసేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ సేమ్ ఇలాగే కనబడుద్ది. ఇక్కడ చూడండి, ఇందాక మనం చెప్పుకోలేగా ఇప్పుడు చెప్పుకున్నాం చూడండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్. దాని మీద క్లిక్ చేస్తే మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఇవ్వలేదు అనేది అక్కడ ఉంటాయి. తర్వాత వ్యూ సేవ్డ్ ఆప్షన్స్, మనం వెబ్ ఆప్షన్స్ ఏమేమి పెట్టుకున్నాము అనేది చూసుకోవచ్చు. సరే, దీన్ని పక్కకు పెట్టేస్తే ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇందాక ప్రింట్ తీసుకోకపోతే మళ్ళీ మీరు ప్రింట్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. ఇదిగోండి, ఇక్కడ ప్రింట్ ఆప్షన్ అనేది కనబడుతుంది రైట్ సైడ్ టాప్లో చిన్నగా. రైట్, తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అంటే ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు నేను చెప్తాను. చూడండి, వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనది కంప్లీట్ ఎడ్యుకేషన్ ఛానల్ అండి. ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఈ పేజ్ అనేది జస్ట్ జాయినింగ్ కాదండి. ఇక్కడ యాక్సెప్ట్ మై జాయినింగ్ అని మీద క్లిక్ చేస్తేనే మీకు సీట్ అనేది ఓకే అయిపోతుంది. అంటే మనకు నచ్చాలి, అదే బ్రాంచ్లో అదే కాలేజీలో వచ్చిందంటేనే మీరు జాయినింగ్ మై యాక్సెప్ట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నారా కాదా, వద్దనుకుంటే క్యాన్సిల్ నొక్కండి అని అంటుంది. సో నేను కావాలనుకున్నా కాబట్టి ఓకే మీద క్లిక్ చేశాను. అర్థమైందండి. సో మనము జాయినింగ్ మై యాక్సెప్ట్ మీద క్లిక్ చేస్తే మనకు అడ్మిషన్ నెంబర్ అనేది ఖచ్చితంగా జనరేట్ అవ్వాలి. ఇదిగోండి, ఇది జాయినింగ్ రిపోర్ట్. ఓకే, యాక్సెప్ట్ మై జాయినింగ్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ప్రింట్ ఆప్షన్ కూడా కనబడుతుంది. ఇక్కడ అడ్మిషన్ నెంబర్ కూడా నీట్గా చూడొచ్చు మనం. సో ఈ జాయినింగ్ రిపోర్టు, ఫీజ్ పేమెంట్ రిపోర్టు అంటే ప్రింట్అవుట్ అండ్ అలాట్మెంట్ రిపోర్ట్, ఈ మూడు కూడా మనం తీసుకెళ్ళి మళ్ళీ మన కాలేజీలో ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇదిగోండి, ఇక్కడ గురించి కూడా మీరు ఈ జాయినింగ్ రిపోర్ట్ కానీ పేమెంట్ రిసిప్ట్ కానీ మీరు ఇక్కడి నుంచి కూడా ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, క్లియర్గా నేను కామెంట్లో రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఫ్రెండ్స్, ఇది మనము కంప్లీట్గా ఎడ్యుకేషన్ ఛానల్ కాబట్టి ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్లో కామెంట్ చేయండి. ప్లీజ్ ఈ వీడియోని ఎవరైతే పాలిటెక్నిక్ సంబంధించి కోరుకుంటున్నారో వారికి షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని అప్డేట్ అండ్ లేటెస్ట్ వీడియోస్ మీరు పొందాలంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.